నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా. బాగా క్లీన్ చేసుకుని చేప ముక్కలను తీసుకొని తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా చేప ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఒక వెడల్పాటి చేపల గిన్నె తీసుకొని ఒక 100 ml ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, కొంచెం అలా చిటపట అన్న తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకని నేను వేసుకోవట్లేదు. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా బాగా మెత్తబడిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత చేప ముక్కలను అన్నిటినీ వరుసగా వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి. చేపల కూరకి ఎక్కువ నీళ్లు వాడకూడదు. చేప ముక్కలు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దించేస్తామనంగా 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్న దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసేస్తే మనకి వేడివేడిగా నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత చేపల పులుసు అయితే ఇలా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.